రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి రాముడి హత్య కేసులోని కీలకమైన విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని అతన్ని పలుమారు సార్లు అంటే ఇటు గోడౌన్లోని గోధుమ గోడౌన్లో కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా చిత్రహింసలు పెట్టినట్టు ఇప్పటికే దానికి సంబంధించిన వీడియోలు కూడా వాళ్ళు తీసినట్టు తెలుస్తుంది. మరి అయితే ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అన్న విషయాలపైన ఆరా తీస్తున్నప్పుడు వినూత్కి సంబంధించి ప్రైవేట్ వీడియోస్ ఆయన తీశారు అని, అలాగే పార్టీకి సంబంధించి కొన్ని విషయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను కూడా వేరే పార్టీకి చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ ఇదే కాకుండా వినూత్ ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్క వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశాడు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని వీడియోలు తీసి ప్రత్యర్థులకు ఇవ్వడం వల్లే మర్డర్ చేశామన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇటు వినూత దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించినట్లు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాముడిని శ్రీకాళహస్తిలోనే చంపి మృతదేహాన్ని సొంత కారులోని తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే 2 కారులు మార్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి శ్రీకాళహస్తిలో చంపిన తర్వాత ఏదైతే వెహికల్లో తీసుకొని వెళ్లారో అటు చెన్నై సరిహద్దుల్లోని మళ్ళీ నెంబర్ ప్లేట్ మార్చిన కారులోకి మళ్ళీ డెడ్ బాడీని మార్చినట్టు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని మొత్తం దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు అధికారికంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే వినూత చంద్రబాబు తీసుకెళ్లినట్టు గుర్తించారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఆ డెడ్ బాడీని 2 సార్లు వ్యాన్లో మార్చినట్టు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. ఇంకొకటి దారి మధ్యలో మరో వాహనంలోకి కూడా మృతదేహాన్ని మార్చినట్టు కూడా నిందితులు చెప్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న కోట వినూత హత్య కేసులో చెన్నైలో అరెస్టు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికీ భార్య భర్తలు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విధించినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి విచారణలో కూడా పోలీసులు పలు ప్రశ్నలు వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు చంపారు ఏంటి అన్న దానిపైన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, అయితే ఇప్పటికీ రాముడి హత్య కేసులోని వినూత్నంగా ప్రైవేట్ వీడియోస్ తీయడం వల్ల మర్డర్ చేసినట్టు కూడా ఇటు భార్యాభర్తలు ఇద్దరు కూడా పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కేవలం ఇదైనా ఇంకేమైనా కారణాల వల్ల ఇతన్ని హత్య చేసినట్టు ఏమైనా ఉన్నాయా సందేహాలు? గౌరీ రాయుడు గత 6 సంవత్సరాలుగా ఏదైతే కోట వినూత చంద్రబాబు వద్ద అత్యంత నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు. పిఏ గాను డ్రైవర్ గాను ఉన్నాడు. అతని సమీపంలోనే బొక్కసంపల్లి గ్రామము. అతను సొంత ఊరు ఏదైతే రైల్వే కోడూరు అయితే తన తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. ఇతనికి సోదరి ఉంది, సోదరికి వివాహమైంది. అయితే ఇతను చాలా అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అభిమానిస్తాడో కోట వినూత దంపతులను అదే విధంగా అభిమానిస్తాడంటూ కూడా అతని సన్నిహితులు చెప్తున్నారు. ముఖ్యంగా అతని చేతి మీద పచ్చబొట్టు సైతము కోట వినూత అనే పేరు వేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇది 7వ తేదీ ఈ హత్య జరిగిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. 7వ తేదీ కంటే ముందు గత నెల 21వ తేదీ అతన్ని తమ వద్ద నుంచి తీసివేసినట్లు సోషల్ మీడియాలో వినూత దంపతులు ప్రకటించారు. అయితే ఇతను వ్యక్తిగత వీడియోలు తీసాడా లేకపోతే ఆర్థిక వ్యవహారాలా అన్న విషయం మాత్రం అప్పట్లో తెలియదు. తాజాగా పోలీసుల దర్యాప్తులో 7వ తేదీ అతన్ని చంపివేసి అతన్ని కొట్టి అతని ద్వారా సెల్ఫీ వీడియోలు అతనితోనే రికార్డింగ్ చేయించారు. తాను తప్పు చేశాననే వీడియోలు కూడా వీరి దగ్గర ఉన్నాయంటూ కూడా ఓ ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో పోలీసులు అయితే ఏమి చెప్పడం లేదు. మరోవైపు 7వ తేదీ అతను బాత్రూమ్ లో దాక్కొని ఉండగా బయటికి తీసి చంపివేసి ఆ తర్వాత అతని శవాన్ని చెన్నై తమిళనాడుకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో తిరువల్లూరు వద్ద వీరు వెళ్తున్న వాహనం ఆగిపోవడంతో తమిళనాడుకి సంబంధించిన ఒక వాహనాన్ని తీసుకువచ్చి ఆ వాహనంలో అతన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏదైతే మింట్ రోడ్ సమీపంలో ఉన్న కూవం నదిలో పారవేశారు. అయితే స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు మింట్ పోలీస్ స్టేషన్ పోలీసులు మొదట్లో అది అనుమానాస్పద స్థితి మృతిగా గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత హత్య చేయబడ్డారని గుర్తించారు. అయితే అతని చేతి మీద జనసేన సింబల్ తో పాటు వినూత పేరు ఉండడంతో పాటు అతని సెల్ ఫోన్ కూడా ఒక నోట్బుక్ సెల్ ఫోన్ లభ్యమైంది. ఫోన్ రికార్డింగ్స్ ద్వారా వీరి గురించి వివరాలు బయటపడడంతో ఏదైతే కాళహస్తికి వచ్చి వీరిని అదుపులోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత విచారించిన నేపథ్యంలో నిన్న ఉదయమే వీరిని తీసుకెళ్లారు. వీరిని విచారించిన నేపథ్యంలో వాస్తవాలు బయటపడ్డాయి. మొత్తం 5గురు ఈ హత్యలో పాల్పంచుకున్నారని తెలుస్తుంది. గోపి, భాష, శివకుమార్ అనే వినూత దంపతుల అనుచరులను ఈ హత్యలో పాల్పంచుకున్నారు. శివకుమార్ అనే అతను స్థానికంగా ఏదైతే వినూత దంపతుల దగ్గర కూడా అతను పనిచేస్తున్నాడు. అతను పేరు మీద అతను కాంట్రాక్ట్ పార్కింగ్ లైసెన్స్ కూడా అతను కొంత వాటా కలిగి ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీకాళహస్తి ఆలయ పార్కింగ్ టెండర్ కు సంబంధించి 20% వాటా శివకుమార్ పొందినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఇటు రాయుడుకు సంబంధించి శ్రీనివాస్ అలయాస్ రాయుడుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కొంత
అతను తన పొలం అమ్మి ఆ డబ్బులను కూడా వినుత దంపతులకు ఇచ్చాడు. సుమారు 40 నుంచి 50 లక్షలు అతను వీళ్ళు ఇవ్వాల్సి ఉందన్న ఓ ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద అయితే అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అతని చావుకు కారణం కొన్ని వ్యక్తిగత వీడియోలు తీశాడు. అవి అతని సెల్ ఫోన్ లో గుర్తించి అతన్ని ఏదైతే దీని గురించి విచారణ చేస్తుండగా అతను చనిపోయాడు, కొట్టినప్పుడు చనిపోయాడని చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద అయితే అతని మృతదేహాన్ని కూవం నదిలో వేయడము, అక్కడ పోలీసులు ఏదైతే విచారణ అత్యంత వేగంగా చేయడం వల్ల వీరు హత్య చేసినట్లు బయటపడింది. మొత్తం మీద అయితే ఇటు వినుత దంపతులు ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాము, వారిని సస్పెండ్ చేస్తున్నామంటూ నిన్న జనసేన ప్రకటించింది. అయితే పార్టీ కూడా వీరిని కొంతకాలంగా దూరంగా పెట్టినట్టు సమాచారం. వీరు ఒంటెతో పోకడతో వ్యవహరిస్తున్నారు, మిగతా వారిని కలుపుకొని పోవడం లేదు. ఉన్న శ్రీకాస్తులో 3 గ్రూపులతో రాజకీయం చేస్తున్నారంటూ కూడా వీరిపైన ఒక నెగిటివ్ గతంలోనే పార్టీ అధిష్టానానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ హత్యకు సంబంధించి ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి తమను ఇబ్బంది పెట్టడానికే ఏదైతే శ్రీనివాస్ అలియాస్ రాయుడ్ తో వీడియోలు తీయించాడని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఏదైతే వినుత నిన్న మీడియా ఎదుట అంటే కోర్టుకు హాజరుపరిచే సమయంలో బయటకు వస్తూ బొజ్జల సుధీర్ రెడ్డి ఈ పని చేశాడు, దీని వెనుక ఉన్నాడు, అతని పైన మేము బయటకు వచ్చిన తర్వాత అతన్ని వదిలిపెట్టమంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తూ వెళ్ళిపోయింది. అయితే శ్రీనివాస్ యొక్క అమ్మమ్మ రాజేశ్వరమ్మ మాట్లాడుతూ కేవలం తమ కుమారుడిని తమ మనవడిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా అతనికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారంటూ కూడా ఆమె ఆరోపించింది. అంతకు మునుపు 21వ తేదీ 22వ తేదీని కొట్టి పంపించారు. అప్పట్లోనే శరీరం మీద గాయాలు ఉన్నాయి. తాజాగా 6వ తేదీ 7వ తేదీలో కూడా వారు రమ్మన్నారు, పిలుస్తున్నారు, వెళ్తాను, వారి దగ్గరికి పనికి వెళ్ళాలంటూ చెప్పుకొచ్చాడు. వద్దని చెప్పినా వెళ్ళాడంటూ కూడా వారి అమ్మమ్మ చెప్పిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగత వీడియోలా లేకపోతే ఆర్థిక లావాదేవీలా అన్న విషయం తేలాల్సింది. అయితే పోలీసులు ఇంట్రాగేషన్ లో వీరు తమ వ్యక్తిగత వీడియోలను తీశాడు సెల్ ఫోన్ లో అన్న విషయాన్ని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది గౌతమి. మొత్తం మీద ఈ కేసుతో వారి రాజకీయ జీవితం కొంత పూర్తిగా పతనమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మొత్తం మీద జనసేన పార్టీ పూర్తి స్థాయిలో వారిని బహిష్కరించినట్లు నిన్న ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కేసును అంటే హత్య చేసింది రేణిగుంట సమీపంలోని ఒక గోడౌన్ లో కాబట్టి తదుపరి ఈ కేసును తిరిగి ఇటు ఆంధ్రప్రదేశ్ కు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు గౌతమి. రైట్, థ్యాంక్ యూ దామోదర్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికీ దీనికి సంబంధించి అసలు ప్రైవేట్ వీడియోస్ తీయడం వల్ల ఇతన్ని హత్య చేశారా, లేకపోతే ఇంకేమైనా పార్టీలో ఉన్న లావాదేవీలు కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్స్ వేరే వాళ్ళకి అందజేస్తున్నందుకు ఈ విధమైన చర్యకు చేపట్టారా అన్న దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నెల 8వ తేదీన కువ్వా నది కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం నిమిత్తం ఒంటిపైన గాయాలు కావచ్చు, లేకపోతే తీవ్రంగా ఆయన్ని హింసించి చంపారు అని చెప్పి పోలీసులు ఇప్పటికే బయటకు ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈయనకి సంబంధించి ఆ యొక్క గోడౌన్లో కావచ్చు మొత్తం అన్ని కూడా వీడియోలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మొత్తం వీడియోలు కూడా పరిశీలించిన తర్వాత అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏంటి, ఏవైనా లావాదేవీలు అంటే వీళ్ళ ఫ్యామిలీ పరంగా ఏమైనా లావాదేవీలు ఉన్నాయి, ఎందుకంటే ఇతన్ని ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న పిఏగా ఉన్న ఈ వ్యక్తిని ఒక్కసారిగా బయటికి పంపించినప్పుడు కూడా అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని కేవలం ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా పక్క వాళ్ళకి అందించడం వల్లనే బయటికి పంపించారా, లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయన్న దానిపైన కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికీ జనసేన నుంచి కూడా వినూత్నాన్ని బహిష్కరించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తిరిగి సంబంధించి అంటే వాళ్ళ అమ్మమ్మ కూడా ఇంతకు ముందు కూడా గత 3 నెలలుగా తన మనవడు ఇలాంటి చిత్రహింసలకు గురవుతున్నారని చెప్పి, చిత్రహింసలు పడుతున్నారని చెప్పి ఎప్పటికప్పుడు కొట్టేవాళ్ళు అని చెప్పి, అండ్ అక్కడి నుంచి మానేసినా సరే మళ్ళీ పిలిపించుకొని అతన్ని చిత్రహింసలు పెడుతున్నారు, నన్ను చంపేస్తారు అని బెదిరించారు అని కూడా తన అమ్మమ్మతో తను చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇంకా చెప్తున్న తరుణంలోనే ఒక్కసారిగా తన మరణ వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదు అని చెప్పి పోలీసులతోని వాళ్ళ అమ్మమ్మ ఇప్పటికే చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని వీళ్ళిద్దరికీ సంబంధించి ఇప్పటికీ వినూత్నని తన భర్త చంద్రబాబుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకు చంపారు ఏంటి వీడియోలు కానీ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఒక కొలిక్కి వస్తుంది అన్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది.